ఓం నమో వెంకటేశాయ. తిరుమల బ్రహ్మోత్సవాల ప్రత్యక్ష ప్రసార కార్యక్రమానికి స్వాగతం. బ్రహ్మోత్సవాల్లో 6వ రోజు రాత్రి గజవాహనంపై వెంకటేశ్వరుడు దర్శనమిస్తున్నారు. పూటకొక్క వాహనం వివిధ రూపాల సాక్షాత్కారాలతో కనువిందు చేస్తున్న తిరుమలేశుడు గజవాహనరూఢుడై తిరువీధుల్లో దర్శనమివ్వడం భక్తులకు మరపురాని దృశ్యం. గజరాజుకు స్వామికి అవినాభావ బంధముంది. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు వాహన సేవ సమయాన గజరాజులు స్వామి వాహనానికి ముందు నడవడం ఆనవాయితీ. భాగవతంలో గజేంద్ర మోక్షముంది. ఇది శరణాగతికి నిదర్శనం. నిన్ను నమ్మి విశ్వాసము నీపై నిలుపుకొని ఉన్నవాడా, ఇక వేరే ఉపాయమేమిటికి అని అన్నమయ్య చెప్పినట్లు శరణాగతిలో మొక్కవోని విశ్వాసం ముఖ్యం. గజేంద్రుడు సంసార కాసారంలో ప్రవేశించి మోహవశమై బయటకు రాలేక పోరాడి విఫలమవుతాడు. చివరికి ఆ వైకుంఠనాథుడి శరణు వేడుతాడు. స్వామి వైకుంఠం నుంచి వచ్చి మొసలిని ఖండించి రాజేంద్రుని రక్షిస్తాడు. శరణాగతి ప్రక్రియలో గజేంద్రుడి ప్రాధాన్యం అనన్య సామాన్యం. గజరాజుని అధిష్ఠించిన శ్రీవారిని దర్శిస్తే ఆ గజేంద్ర మోక్షం మదిలో మెదులుతుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాయేకం శరణం వ్రజ అని గీతాచార్యుడి చరమ సందేశం. గజేంద్రుడు శ్రీహరిని వహించినట్లు భక్తులు సదా శ్రీనివాసుడి హృదయ పీఠికపై వహించి శరణాగతి చెందాలన్న దివ్య సందేశాన్ని గజవాహన సేవ చెబుతోంది. ఇప్పుడు ఆ సేవా వైభవాన్ని ప్రత్యక్షంగా చూద్దాం. గోవింద గోవిందయని కొలువరే పాడరే అండజవాహను కొనియాడరే పాండవ వరదాయని పాడరే అండజవాహను కొనియాడరే కొండల రాయని నే కోరరే సరే జనులు కొండల రాయని నే కోరరే తండ్రితో మాధవు నీనే తలచరే జనులు. గోవింద 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 గోవిందయని కొలువరే పరమ భాగవతులు భక్తితో పాడుచు ఉప్పొంగియాడుచు నుండగాను కరములు ద్రిప్పి భోగస్త్రీలు ముందర జతలుగా నృత్యముల్ సలుపగాను క్రమముగా వంది మాగధ సూత బృందముల్ పురుషోత్తముఖ్యాతి పొగడగాను శిరముల కలశముల్ చేర్చి కొందరు భక్తులు బక్కెడ ప్రేరణలు తొక్కగాను మునసి కొందరు గోవింద ఎనుచు భక్తి పరవశత్వము చేమించి పలుకగాను గజముపై తండులములను రాగభక్తి యుక్తి జతులు మేడలపై నుండి చల్లగాను అంటూ తరిగొండ వెంగమాంబ స్వామి యొక్క అద్భుతమైనటువంటి వాహన సేవను కీర్తించింది. ఇటు దివ్య ప్రబంధ గానములతో
పెద్దజీయరు స్వామివారు, చిన్నజీయరు స్వామివారు, వారి యొక్క అనుచర గణమంతా కూడా దివ్య ప్రబంధ మాధురులను మనకు వినిపిస్తూ ఉంటే, స్వామికి వెనుక వైపుగా యతో వాచో నివర్తంతే అని వేదము చెప్పినట్లుగా వేద విధులు చతుర్వేదములను పఠించుతూ ఉండగా రకరకాల విన్యాసములతో, రకరకాల మంగళతూర్యములతో, రకరకాల నృత్య భంగిమలతో, రూపకములతో, కోలాటములతో అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నటువంటి ఈనాటి గజవాహన సేవలో ఈ గజము గజేంద్ర మోక్షాన్ని తలపిస్తోంది అని అన్నారు. గ్రాహగ్రస్తే గజేంద్రే రుదతి సరభసంతార్క్ష్యమారుహ్యధావన్ వ్యాఘూర్ణన్ మాల్యభూషా వసన పరికరో మేఘ గంభీర ఘోష అని పెద్దలు కీర్తిస్తారు. ముసలి పట్టుకోగానే ఏనుగు లావొక్కింతయులేదు ధైర్యంబు విలోలంబయ్యే అంటూ కీర్తించింది. ఈశ్వరా అని ప్రార్థించింది. ఈశ్వరుడంటే ఎవరు? శాసించువాడు. లోపల బయట ఉండి సకల విధ చరాచర జగత్తును శాసించేవానికి ఈశ్వరుడు అని పేరు. అలా అంటే ఆ ఈశ్వరుడైన వెంకటేశ్వరుడు పరమపదంలో ఉండేటువంటి సకల జగత్కారణభూతుడైన వాణ్ణి పిలిచింది. మూలా మూలా ఇతి ఖిన్నే నాహం నాహం నచాహం నచ భవతి పునస్తాదృశో మాదృశేషు అని అంటారు. ఆ గజేంద్రుడు పిలిస్తే ఎవరైనా రక్షించండి అని పిలవచ్చు. అలా పిలవల తాను. ఈ జగత్కారణమునకు మూలమెవరో అతను వచ్చి కాపాడాలి అని సంకల్పించాడు. తన తొండముతో పద్మమునెత్తి పట్టుకున్నాడు. ఆ స్వామి గనక కనిపిస్తే పాదముల చెంత ఉంచి తాను శరణాగతుడై ఆ పరమపద సాన్నిధ్యాన్ని పొందాలనేటువంటి సంకల్పంతో తాను చేసినటువంటి ఆ మొర, గజేంద్రుని యొక్క అద్భుతమైనటువంటి ఆ మొర, ఆ మూల మూలేతి ఖిన్నే అని ఆ జగత్కారణ మూలమైనటువంటి పరమాత్మను దింపేటట్టుగా చేసింది. పరమాత్మయే సకల జగత్కారణమని చెప్పిన సందర్భము గజేంద్ర మోక్షము. దానికి గుర్తుగా జరిగే వాహన సేవయే గజవాహన సేవ. నందకధర నంద గోపనందనా కందర్పజనక కరుణాత్మన్ నందకధర నంద గోపనందనా కందర్పజనక కరుణాత్మన్ కేశవ మురహర సకలాధిప పరమేశ్వర దేవేశ ముకుంద కేశవ మురహర సకలాధిప పరమేశ్వర దేవేశ సుఖవరదా సవితృ సుధాంశులోచనా సుఖవరదా సవితృ సుధాంశులోచనా ప్రకట విభవ నమో పరమాత్మన్ నందకధర నంద గోపనందనా కందర్పజనక కరుణాత్మన్ నందకధర నంద గోపనందనా కందర్పజనక కరుణాత్మన్ పాంచాలి స్తుతివత్సలా మాధవ మధుసూదన ధరణిధర ధ్రువ పాంచాలి స్తుతివత్సలా మాధవ మధుసూదన ధరణిధర భువనత్రయ పరిపోషణ తత్పరా భువనత్రయ పరిపోషణ తత్పరా నవనీత ప్రియ నా
तारकधर नन्द गोपनन्दना कन्दर्पजनक करुणात्मन् జయ జయ వెంకటశైలనాథ విష్ణు ముని జన సేవిత శేషశైలవాస సకల జనహితావతీర్ణ దేవా జయ 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 భక్త జనాభిరామ పాహి 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 పాహి. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారం ద్వారా మనం తిరువెంకటనాథుని వైభవాన్ని గజవాహన సేవ ద్వారా మనం కనులారా వీక్షించాం. ప్రత్యక్షంగా మనం తిలకిస్తూ ఉంటే వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా మన జీవితం ధన్యమవుతూ ఉంటుంది. ఎందుకంటే స్వామి నామాలు చైతన్య చకచకితాలు. కొండలరాయుడికి కోనేటి రాయునికి జయమంగళం నిత్య శుభమంగళం. ఓ వెంకటారమణ నీకు జయమంగళం. प्रविश्य मम वाचमिमां प्रसुप्तां संजीवयति अखिलशक्तिधरः सदा अन्यांश्च हस्तचरणश्रवणत्वगादीन् प्राणान्नमो भगवते पुरुषाय तुभ्यं नमो भगवते
పురుషాయ తుభ్యం మాటలు మరి ఏలాడేవు తోతో నీకింక దొరకెగా మాతో మాటలు మరి ఏలాడేవు తోతో నీకింక దొరకెగా నేడు మాతో మాటలు మరి ఏలాడేవు తోతో నీకింక దొరకెగా తోతో నీకింక దొరకెగా నెలత జఘనమిది కొండలు కోట్లు గురుపు చంబులివే నిండు నిధానము నెలత జఘనమిది కొండలు కోట్లు గురుకు చంబులివే పండిన వంటలు పలుకుట ధరమిది అండని రమణుడ అబ్బెగా పండిన వంటలు పలుకుట ధరమిది అండని రమణుడ అబ్బెగా నీకు మాతో మాటలు మరి ఏలాడేవు తోతో నీకింక దొరకెగా తోతో నీకింక దొరకెగా వనంబులు తరుణి పాదములు కమ్మిన కరములు కల్పక శాఖలు కమ్మి వనంబులు తరుణి పాదములు కమ్మిన కరములు కల్పక శాఖలు కుమ్మిడి వయసిది ఊరెడి అమృతము కమ్మర నీకిదే కలిగెగా కుమ్మిడి వయసిది ఊరెడి అమృతము కమ్మర నీకిదే కలిగెగా నేడు మాతో మాటలు మరి ఏలాడేవు తోతో నీకింక దొరకెగా తోతో నీకింక దొరకెగా వదన మందపు తోరణములు కెరలిన కాగిలి గృహ ప్రవేశము తరుణి వదన మందపు తోరణములు కెరలిన కాగిలి గృహ ప్రవేశము ఇరవుగ శ్రీ వెంకటేశ నీ కురతి సిరుల నీకెతో చెల్లెగా ఇరవుగ శ్రీ వెంకటేశ నీ కురతి సిరుల నీకెతో చెల్లెగా నీకు మాతో మాటలు మరి ఏలాడేవు తోతో నీకింక దొరకెగా
మాతో మాటలు మరి ఏలాడేవు తోతో నీకింక దొరకెగా నేడు మాతో మాటలు మరి ఏలాడేవు తోతో నీకింక దొరకెగా తోతో నీకింక దొరకెగా